హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా హాస్టల్లో అయితే సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నారు. దానికైతే మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద బాండీ తీసుకొని అందులో ఒక హాఫ్ ప్యాకెట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలాగా ఒక 2 to 3 minutes మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక 50% ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారిగా మూత పెట్టుకోవాలి. అంతే. ఇంక ఈ టొమాటోస్ అన్నీ ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతే. మళ్ళీ ఒక 10 minutes తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. అంతే. తర్వాత 2 స్పూన్ల కుడక పొడి వేసుకోవాలి. కుడక పొడి వేసుకుంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది, సో అందుకే వేసుకుంటారు. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని టమాటా ముక్కలన్నీ ఉడికేలాగా మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక 10 to 15 minutes మంచిగా టమాటా ముక్కలన్నీ ఉడకాలి. అంతే. మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 20 minutes to 40 minutes మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. సో టమాటా అన్నీ ఇలా ఉడికాక ఇలా కొంచెం గ్రేవీ అలానే ముక్కలన్నీ ఉడికినట్టు కనిపిస్తాయి. సో తర్వాత మంచిగా కలుపుకుంటూ చూసుకోవాలి. ఇంకా వాటర్ కావాలా లేదంటే ఉడికాయా అని చెక్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడేదాకా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని దించుకోవడమే. కర్రీ మాత్రం బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.